రైట్. అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ నేను ఆల్రెడీ గడిచిన క్లాసులో ఈ ఎండోన్మెంట్ ఈఓకు సంబంధించి సిలబస్ విశ్లేషణలో భాగంగా సిలబస్ ను విశ్లేషించుకుంటూ ప్రిలిమ్స్ పరీక్షలో మనకు హిందూ ఫిలాసఫీలో ఉండే 12 చాప్టర్స్ లో 100 మార్కులు ఉన్నాయి. మరి ఒక్కొక్క చాప్టర్ లో ఎంతంత వెయిటేజ్ ఉంది అనేది ఒక వీడియో చేశాను మీకు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇదే హిందూ ఫిలాసఫీకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ యొక్క పరీక్ష పేపర్ ని మనం ఒకసారి విశ్లేషిస్తే చాప్టర్ వారీగా ఎన్నెన్ని మార్కులు వచ్చాయి, చాప్టర్ వారీగా వెయిటేజ్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ చాప్టర్ ను మనం గమనిస్తే రామాయణం అనే చాప్టర్ లో 14 మార్కులు వచ్చాయి. 1వ చాప్టర్ లో అంటే 2023లో జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మెయిన్స్ ఇంతకుముందు ఆల్రెడీ ప్రిలిమ్స్ గురించి చెప్పాను. ఇక 2వ చాప్టర్ మహాభారతానికి సంబంధించి 19 మార్కులు గెయిన్ చేసి 19 మార్కులు మన పేపర్లో కనిపించాయి. ఇక 3వ పేపర్ భాగవతం 7 మార్కులు వచ్చాయి. 4వ చాప్టర్ వచ్చేసి పురాణాలు 16 మార్కులు వచ్చాయి. ఇది ఫస్ట్ 4 చాప్టర్లో వచ్చిన మొత్తం మార్కులు అలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకు 5వ చాప్టర్ ఏంటి? మనకు దేవాలయాల యొక్క ఆగమాలు. ఈ ఆగమాల చాప్టర్ లో 8 మార్కులు వచ్చాయి. 6వ చాప్టర్ ఏంటి? పండుగలు, ఫెస్టివల్స్. వీటిలో 11 మార్కులు వచ్చాయి. 7వ చాప్టర్ వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా. దీంట్లో 19 మార్కులు కనిపించాయి మనకు. ఇక 8వ చాప్టర్ వచ్చేసి మత గురువులు. ఇక్కడ సుమారుగా 11 మార్కులు కనిపించాయి మనకు. 11 మార్కులు. మత గురువుల దగ్గర 13 మార్కులు కనిపించాయి. సో ఇది నెక్స్ట్ 4 యూనిట్స్. నేను చెప్పా మీకు సిలబస్ మొత్తాన్ని ఇలా డివైడ్ చేసుకోవాలి. మొదటి 4, తర్వాత 4. ఇక లాస్ట్ లో మనకు చివరి 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ స్ట్రక్చర్ 9వ యూనిట్. ఫ్యామిలీ స్ట్రక్చర్, కుటుంబ నిర్మాణము, హిందూ దత్తత చట్టం. ఈ ఫ్యామిలీ స్ట్రక్చర్ దీంట్లో 8 మార్కులు వచ్చాయి. 10వ చాప్టర్ వచ్చేసి దేవాలయాల యొక్క ఆదాయ వనరులు. దేవాలయానికి ఎటువంటి ఆదాయం వస్తుంది, ఎలా వస్తుంది ఆదాయం, దీంట్లో 12 మార్కులు వచ్చాయి. 11వ చాప్టర్ వచ్చేసి కార్యనిర్వాహక అధికారి, ఎగ్జిక్యూటివ్ అధికారి ఎవరైతే ఈఓ ఉన్నాడో ఆ ఈఓ యొక్క విధులు. ఈఓ విధుల్లో 13 మార్కులు వచ్చాయి మనకు. ఇక లాస్ట్ చాప్టర్ దేవాలయాలకు సంబంధించిన భూములు. ఈ చాప్టర్ లో సుమారుగా 8 మార్కులు వచ్చాయి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే 3 భాగాలు డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ భాగంలో 56 మార్కులు వచ్చాయి. సెకండ్ పార్ట్ లో 51 మార్కులు వచ్చింది. థర్డ్ పార్ట్ 41 మార్కులు. అంటే దగ్గర ఎగ్జాక్ట్ కాకుండా అప్రాక్సిమేట్ చెప్పారు. సుమారు చూసారా 100, 140, సుమారు 147, 145 వరకు వచ్చారు. దగ్గరగా అటు ఇటు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం ఎవరైనా బిగినర్స్ స్టార్టింగ్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు, నేను మొన్న కూడా చెప్పాను మీకు ఒకసారి, సిలబస్ ను ముందు జిరాక్స్ తీసుకొని గతంలో జరిగిన ప్రిలిమ్స్ పేపర్, గతంలో జరిగిన మెయిన్స్ పేపర్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. చాప్టర్ల వారీగా వెయిటేజ్ ఎలా ఉంది, ప్రిలిమ్స్ లో వెయిటేజ్ ఎలా ఉంది, మెయిన్స్ లో వెయిటేజ్ ఎలా ఉంది, ఇట్లా అనేక కోణాలలో మనం పేపర్ ని అనాలిసిస్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రిపరేషన్ స్ట్రాటజీని స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ.
మనం గత మెయిన్స్ ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు సాధించారు, ఎన్ని మార్కులు వెయిటేజ్ ఉంది ఒక్కొక్క చాప్టర్ వైజ్ గా, ఆ వెయిటేజ్ మొత్తం నేను క్లియర్ గా మీకు ప్రిలిమ్స్ విషయం కావచ్చు, మెయిన్స్ విషయం కావచ్చు చెప్తూ వచ్చాను. తర్వాత ఆ వెయిటేజ్ కి సంబంధించి మరి ఎలా మనం చదువుకోవాలి, ఓకేనా, ఈ విషయాలన్నీ కూడా యూట్యూబ్ లో ఉంటాయి, మన యూట్యూబ్ లో ఉంటాయి. నేను అందుకే చెప్తున్నాను, యూట్యూబ్ లో చేసే ప్రతి క్లాసు విలువైన క్లాసు మాత్రం మీకు అందిస్తాం. మీరు చేయాల్సింది ఏంటంటే ఇటువంటి విలువైన విషయాలు మీకు తెలియాలంటే ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులను కూడా తెలియపరచండి. నేను పదే అందరి మాదిరిగా ఈ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే మీరు లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, ఇటువంటి మాటలు నేను చెప్పలేను. మీకు ఉపయోగపడుతుంది సమాచారం అనుకుంటే ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, విలువైన సమాచారంతో కూడిన వీడియోస్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ మీరు ఎత్తుక్కోవాలి, ఎక్కడుందని ఎత్తుక్కోవాలి. సో కాబట్టి అట్లా ఆ పని చేయండి. ఇక నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో కూడా మీకు విలువైన సమాచారం, మంచి కంటెంట్ ఇవ్వడానికే ప్రయత్నిద్దాం. గతంలో మనం సాధించిన 24 ఉద్యోగాల స్ఫూర్తితోటి రాబోయే 104 ఉద్యోగాల్లో మన అకాడమీ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు విజయం సాధించడం కోసము మనము ఒకే కోర్సు మీద 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు జర్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధంగా ఉంటే, మా పట్ల విశ్వాసం ఉంటే ఒక్కసారి మన యాప్ ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి. మీకు ఏది కావాలంటే అది, క్లాసెస్ కావాలంటే క్లాసెస్, టెస్టులు కావాలంటే టెస్టులు, అదే మాదిరిగా మెటీరియల్ కావాలంటే మెటీరియల్, గైడెన్స్ కావాలంటే గైడెన్స్, ఇట్లా ఏ విషయమైనా కానీ అందరినీ సిద్ధంగా ఉంది. మన యూట్యూబ్ లో క్లాసెస్ మొత్తం మీకు ఉపయోగపడే క్లాసులు మాత్రమే మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.